స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. ఈ వీడియో ఎటువంటి గ్రాండ్ లాంచ్కి సంబంధించిన ప్రోమో కానీ హౌస్ టూర్కి సంబంధించిన ప్రోమో కానీ రిలీజ్ కాకంటే ముందు రికార్డ్ చేస్తున్న వీడియో. మీరు ఈ వీడియో ఎండింగ్లో మన మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్కి అందరు కలిపి ఒక పాట పాడతారు. ఎట్లా తెలుసా? సల్లా మ్యాక్సిమస్ మ్యాక్స్ మ్యాక్స్ మ్యాక్సిమస్ అట్లా ఆ రేంజ్లో అప్డేట్స్ ఉండబోతున్నాయి. వీడియోలతో గిల కొట్టుకుంటారు. హౌస్ గురించి, కంటెస్టెంట్ల గురించి, నాగార్జున సార్ ప్రోమో గురించి, అసలు ఒకటేంటి మొత్తం డెత్తడి పోచమ్మ కూడా ఉంటుంది. లాస్ట్గా చూసే ప్రయత్నం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాతలో ఒక లైక్ కొట్టుర్రి. అండ్ ఇంకోటి, మన స్వాతి పికిల్స్ గురించి నిన్న అంతకంటే ముందు ఒక వీడియోలో 2 వీడియోలలో నేను కొంచెం ప్రమోట్ చేసిన. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం, దాని గురించి ప్రమోట్ చేసిన. దానికి కొంతమంది నారాజ్ అయ్యి కింద మెసేజ్లు కామెంట్లు పెట్టారు. నీ బిజినెస్, నీ పచ్చలు, నీ తోకల బిజినెస్ ఏమైనా ఉంటే కనుక నువ్వు వేరే కాడ చూసుకోవాలి. ఈ వీడియోలలో గదింది కలుపుతున్నావు అంటే ఏడగలపాలి అంటే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, అది నేను ఏడ ప్రమోట్ చేసుకోవాలి, మీ ఇంటికి వచ్చి ప్రమోట్ చేయాలి. ఎట్లా చేస్తారు పోయి? అట్లా నారాజ్ అయితే ఎట్లా చెప్పు? మన సబ్స్క్రైబర్, మన అక్కలు, మన చెల్లెలు, మన తమ్ముళ్ళు అని చెప్పి ప్రజెంట్ కొంతమంది, అందరిగా కొంతమంది. అండ్ వాళ్ళకు ఒకటే చెప్తున్నా స్వీట్గా, మామ అర్థం చేసుకోరి, నేను మంది మీద పడేడతలే, నా కష్టాన్ని నేను నమ్ముకుంటున్నా. నేను కష్టపడ్డది మీకు ప్రజెంట్ చేద్దాం, ఎందుకంటే 10 మందికి తెలియాలి. కొత్త ఛానల్ పెట్టి అందులో వీడియో పెడితే ఎవరు చూడడు. 1,00,000 మంది ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో కదా నేను స్టార్ట్ చేసింది. నేను ఎవరి మీద పడేస్తలే, వాడు బాగుపడతాడు కాబట్టి వాడిని తిట్టాలి, వానిలో నెగిటివ్ పాయింట్ చూస్తే నా దగ్గరికి వస్తా, ఇట్లాంటివి నా దగ్గర లేవు కదా. నేను పడుతున్న కష్టాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నా. నచ్చితే చూడుర్రి, చూసి లైక్ చేయర్రి, లేదంటే స్కిప్ చేయర్రి. గిట్ల నొక్కితే ఉరికే వీడియో గుమ్మలు పోతుంది ముంగడికి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి ఆర్డర్లు వస్తాయి, మంచిగా టేస్ట్ ఉందని చెప్పి చెప్తున్నారు. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది మీతోటి షేర్ చేసుకుంటా నేను. సరే ఫోన్లే. అట్లాంటి టాక్సిక్ సబ్స్క్రైబర్స్, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా కాదు, వాళ్ళకి ఏంది ఇన్ఫర్మేషన్ కావాలని వస్తారు, సూత్తరు పీకుతారు. మా సబ్స్క్రైబర్స్ అట్లా కాదు, వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. ఇంటికి పోతే అక్కలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు తెలుసా? ఒక 5-6 ఇంటికి పోయి పచ్చడి ఇచ్చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు, లైక్ ఫ్యామిలీ. సరే మోన్లే, చలో షురు చేద్దాం బై. బిగ్ బాస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. పాయింట్ నెంబర్ 1, ఈ సీజన్కి ఇన్ఫినిటీ సింబల్కి కలిసి వచ్చింది కాబట్టి 8 అనే దాని మీదకి వెళ్ళి మన ప్రోమోలో కూడా నాగార్జున గారు అద్భుతంగా చెప్పబోతున్నారు. ఎందుకంటే ఆకాశం అనంతం, భూమి అనంతం, సృష్టి అనంతం, ఈ ప్రకృతి అనంతం. అలా ఈ సీజన్ 8 కూడా ఇన్ఫినిటీ అనంతంగా ఉండబోతుంది. ఎంటర్టైన్మెంట్ కానీ, ఎగ్జైట్మెంట్ కానీ, మన్ను కానీ, మశానం కానీ అంటే అన్నీ కూడా ఇన్ఫినిటీగా ఉండబోతున్నాయని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ప్రోమోలో. ఇది ఎక్స్క్లూజివ్, నోట్ చేసుకుని పెట్టుకొని ఇదే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ సీజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇన్ఫినిటీ గురించి చెప్తారు. అండ్ మీరు ఒకటి గుర్తుంచుకోర్రి, నేను ఒక సింబల్ చెప్తా. 8 సింబల్కి దగ్గరగా ఉండే ఒక వస్తువుతో నాగార్జున గారు మనకి కనిపించబోతున్నారు. థ్యాంక్ యూ మ్యాక్సిమస్. ఓకే, నెక్స్ట్. అండ్ ఇంకోటి, ఈ సీజన్కి ప్రకృతికి అంటే నేచర్కి బాగా దగ్గర సంబంధం ఉంది. మీరు ఈ సీజన్లో ఉన్న సెట్ను చూస్తే ఇంకా ప్రోమో రాలేదు, ముందే చెప్తున్నా. ఈ సీజన్లో ఉన్న సెట్ను చూస్తే ఒక ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా, శిల్పారామంలో కూర్చున్నట్టుగా, శిల్పారామంలో జూ పార్క్ పెట్టినట్టుగా ఓ ఫీలింగ్ వస్తుంది. 100%. మీరు లిటరల్లీ 3 బెడ్రూమ్లు ఉండబోతున్నాయి. 3 రకాల థీములతో, 3 రకాల చెప్పొద్దు, అందుకే సర్ప్రైజ్ ఉంచుతాం. 3 రకాల ప్రకృతిలో ఉన్న జూ పార్కులో ఉన్న ఒక థింగ్ తోటి ముడిపడి ఉండబోతుంది. ఓవరాల్గా ఈ బ్రిక్ రెడ్ కలర్ని హైలైట్ చేస్తూ, శిల్పారామ డిజైన్లను హైలైట్ చేస్తూ, జంతువులను హైలైట్ చేస్తూ, ఇది జంగిల్ థీమ్ కాదు, ఇంచుమించు జంగిల్ థీమ్ లాంటిదే. ఎంట్రన్స్లో మనకి ఒక అద్భుతమైన పెద్ద జిరాఫీ ఉండబోతుంది అని చాలా రోజుల నుంచి మనం వింటున్నాం కదా. జిరాఫీ కాదు, ఏనుగు ఉండబోతుంది, నెమలి ఉండబోతుంది, పిట్టు ఉండబోతుంది. ఇంకా ఇది ఇంతకుముందు నేను నిన్న వేసుకున్నా చూసిరా, ఇది కూడా ఉండబోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ జీబ్రా కూడా ఉండబోతుంది. ఇంకా మనకి బటర్ఫ్లైస్ ఉండబోతున్నాయి. ఇట్లా రకరకాల పక్షులు, జంతువులు, పిట్టలు, రకరకాల అన్నీ ఉండబోతున్నాయి మనకి హౌస్ లోపల. మీరు పరిశాన్ అవుతారు, హౌస్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎందుకన్నా ఇంత హెచ్చులు చెప్తాను, ఆడికి పోయిన తర్వాత అది మంచిగా లేకపోతే, ఎందుకంటే నాకు తెలిసిన మన మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ చెప్పిన దాని ప్రకారంగా అయితే చక్కగా ఉండబోతుంది హౌస్, అద్భుతంగా ఉండబోతుంది. విత్ లాట్ ఆఫ్ యానిమల్ థీమ్. అంటే జంగిల్ థీమ్ పురా కాదు, ఎందుకంటే హిందీలో జంగిల్ థీమ్ పెడితే మొత్తం అడవి జంతువులు చేసిర్రు, కానీ అట్లా కాదు. కానీ మ్యాక్సిమం బర్డ్స్, ప్యారెట్స్, పికాక్స్, యానిమల్స్ అట్లాంటి వాటితోటి హౌస్ అంతా నిండబోతుంది. అండ్ పేర్లు కూడా ఇంచుమించు అట్నే పెట్టబోతున్నారు. ఈ సీజన్లో మొత్తం కూడా, ఎందుకంటే ఇప్పుడు లయన్ అంటే రాజు,
కాబట్టి ఈ అడవికి అంటే బిగ్ బాస్ అనే అడవికి ఈ ప్రకృతిలో కింగ్ రాజు కాబట్టి రాజు అంటే ఆ రాజుకి ఒక రూమ్ ఉంటుంది. ఇప్పుడు రాజు అంటే ఎవరు అనాలి? ఖచ్చితంగా లయన్ అనాలి. గుంట నక్క అంటే మనకి నటరాజ్ మాస్టర్ రిఫరెన్స్లా గుంట నక్క అని ఉందనుకో. అబ్బా ఈ సీజన్ కనుక సర్లే, ఒక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, పాత ఎక్స్ కంటెస్టెంట్ రాబోతున్నారు. వస్తే కనుక ఇది ఒక పెద్ద చికాకే ఉంటుందబ్బా. ఆ జంతువులన్నింటినీ మళ్ళీ పోల్చేసరికి కరెక్ట్గా ఒక సదరు కంటెస్టెంట్కి ఆ పాత జ్ఞాపకాలు బాగా యాదికొస్తాయి, బాగా ఇబ్బందికరంగా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఈసారి గుంట నక్క ఉంటుంది, లయన్ ఉంటుంది. ఈసారి ఆ రూమ్స్ కావచ్చు, ఆ థీమ్స్ కావచ్చు, అన్నీ అట్లా ఉండబోతున్నాయి. ఇప్పుడు బటర్ఫ్లైస్ అంటే అమ్మాయిలకి సింబల్గా తీసుకోవచ్చు, అంటే సాఫ్ట్నెస్కి సింబల్గా తీసుకోవచ్చు. లయన్ అంటే హీరోకి, అంటే లయన్ అంటే హీఈస్ ద బేవుక, లయన్ అంటే అంటే పెద్దోడు అన్నదానికి క్యాప్టెన్కి ఆ లయన్ రూమ్కి యాక్సెస్ ఇవ్వచ్చు. లయన్ డెన్ అని పెట్టచ్చు దాని పేరు. లేదంటే ఇట్లా రకరకాల అంటే రకరకాల రూమ్స్కి నేమ్స్ పెట్టే విధానంలో, ఇప్పుడు కన్ఫెషన్ రూమ్ అనే లేదంటే మోజ్ రూమ్ అనో అట్లున్న వాటిలలో వాటికి డిఫరెంట్ నేమింగ్ పెట్టి, బెడ్రూమ్స్ కూడా నేమ్స్ పెట్టి ఈ నేమ్స్ తోటి కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆటగాళ్ళు పోటుగాళ్ళు పెట్టినట్టు ఇక్కడ ఇప్పుడు సాఫ్ట్గా ఉన్న వాళ్ళు అనుకుందాం, సాఫ్ట్గా ఉన్న వాళ్ళకి జింకలు వర్సెస్ పులులు అని పెట్టచ్చు ఒక గేమ్ పేరు. అంటే టోటల్గా అనిమల్ బేస్డ్ థీమ్ తోటి ముందుకు పోబోతుంది, ఇది మాత్రం వాస్తవం. ఓకే, నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ యాజ్ యూజువల్గా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ యాక్చువల్లీ హౌస్ సెటప్ గురించి చాలా రూమర్స్ వచ్చినాయి. అదేంటి కిచెన్ ఎక్కడుంది అంటే గార్డెన్ ఏరియాలో ఉందని. గార్డెన్ ఏరియాలో కిచెన్ లేదు. గార్డెన్ ఏరియాలో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా కొట్టి తయారు చేస్తుంటే అదే చూసిన కొంతమంది అంటే వేరే వాళ్ళ మ్యాక్సిమస్లు ఏం చేసిరంటే కిచెన్ గార్డెన్లో ఉంటుందని చెప్పారు. అక్కడ తయారు చేసి లోపల తీసుకుపోయి పెట్టిర్రు. లోపలనే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సీజన్ 7లో మనకి ఎట్లయితే ఉందో దాదాపు అట్నే ఉంటుంది, ఏం పెద్ద మార్పులు వెళ్ళవు. కానీ థీమ్లో జంగిల్ థీమ్ని మిక్స్ చేసిరు అన్నట్టు, చాలా యానిమల్స్ని మిక్స్ చేసిరు, ఇది ఒకటి. అండ్ బెడ్రూమ్స్కి కూడా 3 బెడ్రూమ్లు ఉండబోతున్నాయి. ఆ 3 బెడ్రూమ్లకి అంటే లాస్ట్ టైం కదా మనకు ఒక క్యాప్టెన్ బెడ్రూమ్లో 3 బెడ్లు ఉన్నట్టు, ఇప్పుడు కూడా ఒక బెడ్రూమ్లో 3 బెడ్లు ఉంటాయి. ఆ బెడ్రూమ్కి ఒక థీమ్ పెడతారు. ఆ బెడ్రూమ్కి లయన్స్ బెడ్రూమ్ అని పెట్టారు అనుకుందాం, ఇంకో బెడ్రూమ్కి టైగర్స్ బెడ్రూమ్ అని పెట్టారు అనుకుందాం. వాళ్ళ కేటగిరీని బట్టి అట్లా డిసైడ్ చేసి పెట్టవచ్చు. యాజ్ యూజువల్గా స్విమ్మింగ్ పూల్ పక్కన ట్రీ, ఇటు దిక్కు గార్డెన్ ఏరియా పక్కన జైలు పక్కన యాక్టివిటీ ఏరియా, ఇవన్నీ ఉన్నాయి. అండ్ లోపలికి పోతే హౌజు, ఒక పెద్ద జిరాఫీ, గిలిఫెంట్లు లోపలికి పోయిన తర్వాత అక్కడ అద్భుతమైన చాలా మంచి థీమ్ కలర్. ఓకే, లైట్ తీసుకురా, అది ఇట్లా జరుగుతాం. డాన్స్ షూటింగ్లు అయిపోయినాయి అండ్ హౌస్ టూర్ కూడా అయిపోయింది. అండ్ హౌస్ టూర్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి గీతూ రాయల్ తోటి ఆర్జే చైతుతో చేసిర్రు అనేది ఇన్ఫర్మేషన్. సో వాళ్ళిద్దరూ పోయి హౌస్ టూర్ చేసి మనకు చూపిస్తారా, లేదు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టడానికి ఆ హౌస్ టూర్ చేసిరా, పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు అమ్మా మమ్మీ నేను ఎక్కడన్నా అని చెప్పి ఆ అబ్బాయి ఉన్నాడు కూడా ఇన్ఫ్లుయెన్సర్, అతనితో కూడా వీడియో చేయించారు బిగ్ బాస్ 8 ఉండబోతుందని కొలాబరేటివ్గా. సో ఆ టైప్లో గీతూ రాయల్ తోటి ఆర్జే చైతు కూడా కొలాబ్ చేసిరేమో అని నేను అనుకుంటున్నా. నాగార్జున గారే హోమ్ టూర్ చేస్తారని అనుకుంటున్నా. మేబీ సాయంత్రం ప్రోమోలో మనకి నైట్ ప్రోమోలో అర్థమైపోతుంది. వీడియో చూసే టైంకి మీకు ప్రోమో వచ్చినా రావచ్చు, ఆశ్చర్యపోవక్కర్లేదు. అండ్ 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఈరోజు హౌస్లోకి అడుగు పెడుతున్నారు. అండ్ మిగిలిన వాళ్ళంతా కూడా 6 కంటెస్టెంట్లు లేదంటే 7 కంటెస్టెంట్లు, సీజన్కి ఒక కంటెస్టెంట్ 2 కంటెస్టెంట్లతోటి 7 కంటెస్టెంట్లని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా 5th వీక్లో, అట్లా కూడా కాదు 2nd వీక్ నుంచి కూడా ఎంట్రీ కావచ్చు. 2nd వీక్లో ఒక ఎక్స్ కంటెస్టెంట్, 3rd వీక్లో ఒక ఎక్స్ కంటెస్టెంట్, మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఇంకొక ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం పోవడం, ఎందుకంటే ఇన్ఫినిటీగా చైన్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. పోయిన వాళ్ళు రత్తారు, వచ్చిన వాళ్ళు పోతారు అని చెప్పి మన స్టార్టింగ్ డేస్లో వీడియోలో చెప్పినాం చూడ, అట్లా బిగ్ బాస్ 8 గురించి ఫస్ట్ వీడియోలు చెప్పినప్పుడే ఇది ఇన్ఫినిటీ కదా, మళ్ళీ షఫల్ అయినట్టుగా ఉంటుంది అని అనుకున్నాం. అదే టైప్లో ఉండబోతుంది. అండ్ ఈరోజు డాన్సులు చేసిన వాళ్ళల్లో మీకు ఆల్రెడీ పేర్లు చెప్పిన యష్మి, విష్ణుప్రియ అండ్ నైనిక, ఆదిత్య, వీళ్ళంతా డాన్సులతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంచెం ఇప్పుడు కళ్యాణి గారు కానీ, లేదు మన అభయ్ నవీన్ కానీ, కిరాక్ సీత కానీ, కొంతమంది కిరాక్ సీత డాన్స్ కూడా చేసింది. సో వీళ్ళంతా కూడా ఏవీలతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ నిన్ననే చెప్పిన, ఆ వీడియో చూడకపోతే చూడరు, అందులో ఎవరు ఏవీతో వస్తున్నారు, ఎవరు డ్యాన్స్తో వస్తున్నారు అనేది. ఇంకా అండ్ స్టేజ్ మీద ఇద్దరు కంటెస్టెంట్లను కూడా ఒకేసారి లోపలికి పంపించే ఛాన్సెస్ ఆర్ దేర్. ఇక సినిమా ప్రమోషన్లు ఉంటే యాజ్ యూజువల్గా గ్రాండ్ ల్యాండ్స్ కాబట్టి రానా గారి సినిమా గురించి ఒక ప్రమోషను, అండ్ నాని గారి సరిపోదా శనివారం గురించి ఒక ప్రమోషను, ఇట్లా చాలామంది సినిమా ఆర్టిస్టులు కూడా రాబోతున్నారు రేపు.
మనకి ఎంట్రీలో డాన్సులు చేయడానికి కొన్ని సాంగ్స్ కూడా లీక్ అయినాయి. అండ్ ఎవరు ఏ పాట మీద డాన్స్ చేస్తూ వచ్చారు అనేది కూడా వచ్చింది. ఎందుకంటే డాన్స్ స్టూడియోలో వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరెవరు చూసింటారు కదా, అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అవన్నీ కూడా చెప్తే మీకు షో మీద మజా ఉండదు కాబట్టి జస్ట్ బ్రీఫ్ ఇచ్చిన. మనకి చాలా గుంటూరు కారం నుంచి పాటలు వినబడబోతున్నాయి, కల్కి సినిమా నుంచి పాటలు వినబడబోతున్నాయి, పాత పాటలు వినబడబోతున్నాయి, పవన్ కళ్యాణ్ గారి పాటలు వినబడబోతున్నాయి. అట్లా రకరకాల సాంగ్స్ మనకి వినబడబోతున్నాయి. సో అవన్నీ వాళ్ళు ఎవరెవరు డ్యాన్స్ చేసారో కూడా తెలుసు, కానీ నేను చెప్పదలుచుకోవట్లేదు. ఇది మ్యాటర్. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ చెప్పిన. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. రేపటి నుండి అఫ్కోర్స్ ప్రోమో వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తా. రేపటి నుండి ఎక్స్క్లూజివ్గా దంచి కొడతా. రేపటి నుండి రివ్యూస్ ఆగేదేలే. పచ్చల వ్యాపారం పెట్టుకున్నాడు, పక్కకెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? తొక్కులు పెట్టుకుంటున్నాడు, తొక్కేదా అనుకుంటున్నారా? అదే ఎంటర్టైన్మెంట్, అదే టైమింగ్, అదే రైమింగ్. తగ్గేదే. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు. స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.